క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, మనము క్రీస్తు సందేశం కార్యక్రమంలో భాగంగా పునీత రెండవ జాన్ పాల్ పాపు గారి యొక్క పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక అభ్యాసాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ క్రీస్తు సందేశం కార్యక్రమం ద్వారా. మరి ఈనాడు మనము గమనించినట్లయితే గత వారము ప్రత్యేకముగా మనము పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు క్రీస్తు ప్రభు యొక్క ఆగమనం, ఆయన రాక మనలందరినీ కూడా నూతనీకరించడం కోసం, సరికొత్త అయినటువంటి నూతనీకరణ జరగడం కోసం ఆయన వేం చేసి వచ్చి ఉన్నాడు. ఆ నూతనీకరణలో భాగంగా వ్యక్తిగతంగా మనము ఏ విధంగా నూతనీకరించబడుతున్నాం, సానుకూలమైనటువంటి అంశాలను, ప్రతికూలమైనటువంటి అంశాలను రెండింటిని కూడా ఎలా తీసుకొని మనము నూతనీకరణ చెందుతాం అన్నటువంటి దానిని, వ్యక్తిగతంగా ఎలా మార్పు చెందవచ్చో పునీత రెండవ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాల ద్వారా గత వారం తెలుసుకొని ఉన్నాం. నేడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంఘపరముగా మనము నూతనీకరణను ఏ విధంగా జరపాలి, లేకుంటే సంఘపరంగా ఓ సంఘము నూతనీకరణ ఏ విధంగా జరుగుతుందో ఈనాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం గమనించినట్లయితే దర్శన గ్రంథములో 7 సంఘములను గురించి అక్కడ ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. దర్శన గ్రంథంలో అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా పునీత యోహాను గారు లేఖలు వ్రాస్తున్నారు. ఆ లేఖలు వ్రాస్తూ ఇదిగో వీణులున్నవాడు వినుగాక అన్నటువంటి శుభ సందేశముతో ఆ సంఘములన్నిటికీ కూడా వ్రాస్తూ ఉన్నారు. సంఘపరముగా మీరు నూతనీకరణ చెందాలి, సంఘపరముగా మీరు దేవుని యందు ఏకము కావాలి అన్నటువంటి విషయాలను అక్కడ యోహాను గారు తెలియజేస్తున్నారు. మరి ఆ 7 సంఘములకు ప్రభు దూత అయినటువంటి యోహాను గారు ఏ విధంగా తెలియజేశారు, రెండవ జాన్ పాల్ పాపు గారు ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసముగా ఎలా మార్చుకోగలిగాడో ఇప్పుడు మనమందరం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ 7 సంఘాలలో మొదటి సంఘము గురించి ధ్యానం చేద్దాం. మొదటి సంఘము ఎఫెసు సంఘము. ఈ సంఘమును గురించి మనం ధ్యానం చేస్తే దర్శన గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలలో ఎఫెసు సంఘమునకు వ్రాసినటువంటి లేఖను మనము గమనిస్తున్నాం. ఆ ఎఫెసు సంఘము ఎలా ఉన్నది, మరి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నది అనేటువంటి దానిని తెలియజేస్తున్నారు. ఆ నూతనీకరణ ఏ అంశములో లేకుంటే ఏ భాగములో జరగాలో ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి జాన్ పాల్ పాపు గారు తెలియజేస్తున్నారు. ఆ ఎఫెసు సంఘం గురించి ముఖ్యంగా దర్శన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. మీలో ముందు వలె ప్రేమ లేదు. ప్రభువు ఆ సంఘము పైన వేస్తున్నటువంటి నెపం, లేకుంటే ఆ సంఘములో ఉన్నటువంటి లోపమును గురించి తెలియజేస్తున్నారు. దర్శన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం, మీలో ముందు వలె ప్రేమ లేదు. మీరు ఎలాంటి వారు అన్నట్లయితే, యు ఆర్ ఆల్ మై ఫస్ట్ లవ్. మిమ్మల్ని నేను అత్యధికముగా ప్రేమించాను, నా మొదటి ప్రేమ లాంటి వారు మీరు అని వాక్యము ఈ లేఖ ద్వారా తెలియజేస్తుంది. మొదట ప్రేమించినట్లుగా మీరు ప్రేమించడం లేదు. నన్నును మరియు నా సహోదరులను మీరు సంఘములో ప్రేమ కొరవడి ఉన్నది. యు ల్యాక్ లవ్. మీరు ఆ ప్రేమ లేకుండా ప్రేమ రాహిత్యముతో జీవిస్తున్నారు అని ఎఫెసు సంఘమునకు వ్రాస్తున్నారు. అంటే ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి జాన్ పాల్ పాపు గారు ధ్యానం చేస్తూ అభ్యాసంగా ఎలా మారుస్తున్నారంటే, ఇదిగో మీరు పడిపోయారు అని చెబుతున్నటువంటి యు హావ్ ఆల్ ఫాలెన్ డౌన్. మీరంతా కూడా పడిపోయి ఉన్నారు. ప్రేమలో ఉన్నటువంటి గాఢత, ఆ స్వచ్ఛత, ఆ దయ అన్నటువంటిది కనిపించడం లేదు, కనుమరుగైపోయి ఉన్నది అన్నటువంటి ఆలోచనని వారి ముందు ఉంచుతున్నారు. ఇదిగో మీరు క్రియలు లేనటువంటి ప్రేమను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎఫెసు సంఘం అంటే ప్రేమకు చిరునామా, ప్రేమకు కేర్ ఆఫ్ అడ్రస్గా మీరు ఉండేటువంటి వారు. కావున
మీలో మొదట ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు కనిపించడం లేదు. ఆ ప్రేమ క్రియలు మీలో లేవు అని చెబుతూనే దర్శన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఇదిగో మీరు ఇలానే ప్రవర్తిస్తే, మీరు ఇలానే ముందుకు కొనసాగితే నేను చెప్పబోయేటువంటి మాట చాలా పరుషముగా ఉండబోతుంది. 5వ వచనంలో చెబుతున్నారు, మారు మనసు పొందని ఎడల, వాక్యం ఈ విధంగా వ్రాయబడింది. మారు మనసు మీరు పొందని ఎడల నేనే వచ్చి, చూడండి దయచేసి బైబిల్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తెరవండి. దర్శన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నేనే మీ వద్దకు వచ్చి దీపస్తంభమును దాని స్థానము నుండి తొలగింతును. నేనే మీ చెంతకు వచ్చి దీపస్తంభమును దాని స్థానము నుండి తొలగిస్తాను. అంటే ఇదిగో ప్రేమకు ఏదైనా ఈ ప్రపంచములో ఒక సంఘము, ప్రేమతో కూడినటువంటి సంఘము ఏదైనా ఉన్నదంటే నేను మిమ్మల్ని చూపించేటువంటి వాడను. ఎఫెసు సంఘం అనేటువంటిది చాలా గొప్ప సంఘము. వారంత బాగా ఉండేటువంటి వాళ్ళు, ప్రేమయందు గాఢత, స్వచ్ఛత, దయను కలిగినటువంటి ప్రేమ కలిగిన వారు అని ఇప్పటి వరకు చెబుతున్నాను. కానీ నేటి నుండి మీరు ఇలానే కొనసాగితే, నేను చెప్పబోతున్నటువంటి ఈ మాట, ఇదిగో ఈ దీపస్తంభం అంటే మిమ్మల్ని ఎక్కడో పెట్టి చూశాను. మిమ్మల్ని అందరూ కూడా చూసేటువంటి విధంగా, మీ నుండి అందరూ నేర్చుకునేటువంటి విధంగా మిమ్మల్ని తయారు చేశాను. అది దీపస్తంభము. కానీ మీరు ఇలానే మారు మనసు పొందని ఎడల ఆ దీపస్తంభమును తన స్థానమును తొలగిస్తాను అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎఫెసు సంఘములో ఉన్నటువంటి లోపం ప్రేమరాహిత్యం. దానిని చెప్తున్నాడు. ఇదిగో ఈనాడు టు బీ రెస్టోర్డ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నూతనీకరణ చెందడము కోసం మీలో ఉన్నటువంటి లోపాన్ని నేను ఎత్తి చూపుతున్నాను. ఒక సంఘముగా, ఒక సమూహముగా మీరు ఇది నేర్చుకోవాలి. మీరు హృదయ పరివర్తన, మారు మనసుని ప్రకటించినట్లయితే ఇదిగో మిమ్మల్ని ఏ స్థానములో ఉంచానో అదే స్థానములో మీరు కొనసాగుతారు అన్నటువంటి వాగ్దానముతో కూడినటువంటి లోపాన్ని ప్రభువైనటువంటి దేవుడు వారికి చూపెడుతున్నారు. ఇది మొదటి సంఘము. 7 సంఘాల్లో మొదటి సంఘం చేస్తున్నటువంటి తప్పు. వాళ్ళు దాన్ని నూతనీకరించుకోవాలి. మరి రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పెర్గాము సంఘము. పెర్గాము అనేటువంటి సంఘము. ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏమిటంటే విగ్రహారాధన, ఐడల్టరీ. విగ్రహారాధనని వాళ్ళు చేస్తున్నారు. దర్శన గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనములో ప్రభువు చెబుతున్నటువంటి మాట, ఇదిగో నా నోటి నుండి వెలువడు ఖడ్గము, నా నోటి నుండి వెలువడేటువంటి ఖడ్గము మీతో యుద్ధము చేస్తుంది. ఆ ఖడ్గముతో యుద్ధము చేస్తాను మీరు విగ్రహారాధన కొనసాగిస్తే. పెర్గాము అనేటువంటి ఈ సంఘము చాలా గొప్ప సంఘముగా కూడా ఉండేటువంటిది. కానీ వాళ్ళు విగ్రహారాధన అంటే అనేకమైనటువంటి ఈ కల్చర్స్, సంస్కృతులు లేకుంటే వేరే వాళ్ళందరినీ కూడా కలుపుకోవడము అనేటువంటి మంచితనములో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందరినీ కలుపుకోవాలనేటువంటి మనస్తత్వముతో వాళ్ళకున్నటువంటి ఆచారాలు, వాళ్ళకున్నటువంటి సంప్రదాయాలు, వాళ్ళకున్నటువంటి ఈ సంస్కృతి అనేటువంటి మాత్రమే కాకుండా దేవుణ్ణి కూడా మార్చడానికి ప్రయత్నం చేశారు. ఆ సంస్కారములు లేకుంటే ఆ సంప్రదాయములో, ఆ సంస్కృతిలో ఉన్నటువంటి ఆ ఆచార వ్యవహారాలని ఈ సంఘంలోనికి తీసుకొని వస్తున్నారు. అంటే ఆ విగ్రహారాధనని ఆ రకంగా చేస్తూ ఉన్నారు అని వారిపైన నెపము వేస్తూ ఉన్నారు. అయితే మీరు ఇలానే కొనసాగిస్తే, వాళ్ళ లోపాన్ని చూపిస్తున్నాడు. తర్వాత జరగబోయేటువంటి విషయాన్ని సైతము ఇక్కడ ప్రభువైనటువంటి దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. మీరు ఇలానే కొనసాగితే 16వ వచనంలో నా నోటి నుండి వెలువడు ఖడ్గము. ఆయన నోటి నుండి వెలువడేటువంటి ఖడ్గము ఏమిటంటే వాక్యము. ఈ ఖడ్గము అనేటువంటి వాక్యముతో నేను యుద్ధము చేసేదను, మీతో ప్రత్యక్షముగా యుద్ధము చేస్తాను అని ఆ పెర్గోము సంఘమునకు ప్రభువైనటువంటి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీతుడైనటువంటి పరిశుద్ధ 2వ జాన్ పాల్ పాపు గారు కూడా ఇదే విషయాన్ని, ప్రపంచంలో ఇది పెరిగిపోయి ఉంది, ప్రపంచంలో ఇది పెరిగిపోయింది, వాక్యాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోవడము ససేమిరా, వాక్యాన్ని అంగీకరించినటువంటి స్థితిలో ఉన్నారు. కావున ఈ ప్రపంచాన్ని ఆరాధిస్తున్నారు, ఈ ప్రపంచాన్ని విగ్రహారాధనగా మార్చుకుంటున్నారు, ఈ ప్రపంచాన్ని ఒక శక్తిగా అలవాటు చేసుకొని ఉన్నారు అని చెబుతున్నారు. కావున
అలా మీరు కొనసాగితే నా వాక్యం అనేటువంటి ఖడ్గముతో నేను మీతో యుద్ధము చేసేదను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఒక సంఘముగా కూడా మనము ఇలాంటి విషయాల పట్ల అత్యంతమైనటువంటి శ్రద్ధను చూపుతూ ఉంటాం. ఇది మంచిది కాదు. ఈ ప్రపంచాన్ని ఆరాధించకూడదు, ఈ ప్రపంచ వస్తువులను ఆరాధించకూడదు అన్నటువంటిది దేవుని యొక్క షరతు. కావున దేవుని వాక్యానికి లోబడి జీవించమని ఈ పెర్గాము సంఘమునకు ఏ విధంగానైతే వాక్యము సెలవించిందో మన జీవితాలకు కూడా ఇది సెలవిస్తుంది. మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మూడవ సంఘములో ఉన్నటువంటి లోపము, ఆ సంఘము థియతైరా సంఘము. థియతైరా అనేటువంటి సంఘాన్ని గురించి మనం ధ్యానం చేసినట్లయితే దర్శన గ్రంథము 2వ అధ్యాయము 18 నుండి 28 వచనాల్లో ఆ లేఖ కావచ్చు, లేకుంటే ఆ దర్శనముల గురించి అక్కడ సెలవిస్తున్నారు. అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏమిటంటే రాజీ పడేటువంటి తత్వం. కాంప్రమైజింగ్ విత్ ఎవ్రీథింగ్, కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్. అంటే ప్రతి దానికి కూడా రాజీ పడడమే. పోరాట పటిమ వాళ్ళలో కనిపించడం లేదు ఈ థియతైరా అనేటువంటి సంఘము. అయితే సరే, నీ వ్యక్తిగతంగా నీవు రాజీ పడవచ్చు, కానీ నైతికతలో రాజీ అనేటువంటిది ఉండకూడదు. రాజీ పడడం అనేటువంటిది జరగకూడదు. ఎందుకంటే నైతికత అంటే మొరాలిటీ. ఈ మోరల్స్లో, నైతిక విలువలు పాటించేటువంటి క్రమంలో ఎప్పటికీ కూడా ఇది జరగకూడదు. అందులో ఏ కోశాన కూడా మనం రాజీ పడకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తిగా నీవు పాటించేటువంటి విలువలు, నీవు అనుసరించేటువంటి ఆ నైతికమైనటువంటి విలువలకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. అదే నీవు కోల్పోతే నీకంటూ ఉనికి ఉండదు. ఇది ప్రభువైనటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి 2వ జాన్ పాల్ పాపు గారి ద్వారా ఆ సంఘమును గురించి తెలియజేస్తూ మనకు కూడా చెబుతున్నాడు. ఎంతగానంటే రాజీ పడడం ఎంతగానంటే వారి సంఘములో జరిగినటువంటి ఒక విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. వారి మధ్యలో ఒక ప్రాఫెటస్ అనేటువంటి ఆమె ఉండేటువంటిది. ఆ ప్రవక్తి పేరు ఎసేబేలు అనేటువంటి ప్రవక్త ఉన్నది. అయితే ఆమె విషయంలో మీరేం చేశారు? ఆమె చేస్తున్నటువంటి పని మంచిది కాదు, ఆమె బోధ మంచిది కాదు. కానీ మీరేమో ఆమెను ఒక ప్రవక్తిలాగా ఎన్నుకుంటున్నారు, ఆమెను అలా చూస్తున్నారు. ఆమె మంచిది కాదు. ఆమె స్వభావము ఎలాంటిదంటే జారత్వము కలిగినటువంటి స్త్రీ. ఆమె జారత్వము కలిగినటువంటి స్త్రీ, వ్యభిచారిణి అయినప్పటికీ కూడా మీరు రాజీ పడుతున్నారు. అది మీకు నేను తెలియజేస్తున్నారు. వినుటకు వీణులున్నవాడు వినుగాక అన్నటువంటి వాక్యముతో ముగింప చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ థియతైరా అనేటువంటి సంఘము ఈ నైతికతలో ఇంతగా దిగజారిపోయి ఉన్నది. ఎసేబేలు అనేటువంటి ప్రవక్త ఉన్నది. ఆమె వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని, నైతికమైనటువంటి జీవితాన్ని, ఆధ్యాత్మికతను గమనించినట్లయితే ఎందుకు పనికిరానటువంటి ఆమెగా ఆమె మన మధ్యలో నిలుస్తుంది. ఒక స్ఫూర్తి లేదు, ఒక ప్రేరణ ఆమె నుండి మనకు దొరకదు. అయితే ఆమె అందులో కూడా వ్యక్తిగత జీవితము జారత్వముతో ఉన్నటువంటి ఆమె పట్ల మీరు వ్యవహరించవలసినటువంటి తీరు ఏమిటి? ఆమెను అక్కడి నుండి తొలగించాలి. ఎందుకంటే ఆమె సంఘమును దోచుకుంటుంది. సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా వ్యభిచారిణి అనేటువంటి దానిలోనికి దింపుతూ ఉన్నది. జారత్వముతో ప్రతి ఒక్కరిని కూడా మారుస్తూ ఉంది. మీరు దీనిలో ఏ ప్రయత్నం చేశారు? దీనిని తొలగించడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నము ఏమి అని ప్రశ్నిస్తూనే మీరు రాజీ పడుతున్నారు. యు ఆర్ ఆల్ కాంప్రమైజింగ్ విత్ ద మొరాలిటీ. ఆ నైతికత పట్ల రాజీ పడుతున్నారు.
అని తియతైర సంఘమునకు హెచ్చరిస్తూనే ప్రభువైనటువంటి దేవుడు వారిని ఖండిస్తూ ఉన్నాడు. వారికి ఖండిస్తూ తర్వాత మీరు ఇలా ఉండకూడదు. అలాంటివి జరిగినప్పుడు ముఖ్యంగా నైతికత ద్వారా ఆధ్యాత్మికత వస్తూ ఉంది. ఒక వ్యక్తి విలువలతో కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడంటే అతను ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఓ వ్యక్తి విలువల కోసం ప్రాకులాడుతూ ఉన్నాడంటే దేవుని పట్ల అతనికి భయభక్తులు ఉన్నవని మనము చూడకనే చెప్పవచ్చు. కావున మీ సంఘమును చూస్తే ఎవరైనా కానీ ఇది భయభక్తులు కలిగినటువంటి సంఘము, నైతికత, ఆధ్యాత్మికత అక్కడ పండుతున్నటువంటి విధముగా ఆ సంఘము ఉన్నది అని చెప్పుకోవాలి. కావున ఈ నైతికత పట్ల మీరు ఎప్పటికీ కూడా రాజీ పడవద్దు అని ఆ తియతైర అనేటువంటి 3వ సంఘమును గురించి తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరారా, తర్వాత 4వ సంఘము. ఈ నూతనీకరణ అన్నటువంటిది మనం గత వారము వ్యక్తిగతంగా ఏ విధంగా చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వింటున్నటువంటి ఈ విషయం సంఘపరముగా నూతనీకరణ ఎలా జరుగుతుంది, సంఘములోని లోపాలను సవరించుకోవడం ద్వారా, లోపాలను తొలగించుకోవడం ద్వారా ఒక సంఘము నూతనీకరించబడుతుంది. మరి 4వ సంఘముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సార్డీసు అన్నటువంటి సంఘము. ఇక్కడ దర్శన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానం చేస్తే వారు చేస్తున్నటువంటి పని బాగా అర్థమవుతుంది. ఈ సార్డీస్ అనేటువంటి సంఘమును ఆయన వాక్యములో ఏమంటున్నాడంటే, మీది నిద్రించేటువంటి సంఘము. యువర్ ఆల్ స్లీపింగ్, నిద్రపోతున్నారు, నిద్రపోయేటువంటి సంఘము అని చెబుతున్నారు, లేకుంటే సమూహము, లేకుంటే ఆ విధంగా ఆయన తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరు ఇలానే కొనసాగితే, నిద్రపోయినట్లుగా సంఘాన్ని ఉంచితే మీ పైన ఒక దొంగ వాని వలె నేను వచ్చి పడతాను. మీకు తెలియకుండానే మీకు జరగాల్సినటువంటి విపత్తు జరుగుతుంది. ముఖ్యంగా 3వ అధ్యాయము 1వ వచనంలో మీరు ఒక భావనలో ఉన్నారు అంటున్నారు. ఆ భావన అంటే వీఆర్ ఆల్ యాక్టివ్ టు ద స్పిరిట్, అంటే మేమంతా కూడా మేల్కొని ఉన్నటువంటి సజీవులము అని అనుకుంటున్నారు. మీరు కేవలం అనుకుంటూనే ఉన్నారు, కానీ నిద్రపోతున్నారు. 1వ వచనం చాలా పవిత్రంగా ఉంది. మీరు యాక్టివ్గా మేల్కొని ఉన్నటువంటి వారము, మేము సజీవులము అని అనుకుంటూనే ఉన్నారు, కానీ యు ఆర్ ఆల్ డెడ్. మీరంతా మృతజీవులు, సజీవులు కాదు. మీరంతా కూడా మృతజీవులు, సజీవులు కానేరరు. ఎందుకంటే నిద్రించేటువంటి సంఘముగా మీరు ఉన్నారు. కావున మీరు మేల్కొననిచో, ప్రభు చెప్తున్నాడు, మేల్కొననిచో దొంగవలే మీపై వచ్చి పడేదను. వాక్యం చదువుకోండి. దొంగవలే మీపై వచ్చి పడేదను. అది ఎలా, ఆ విపత్తు ఎంత ఘోరముగా ఉండబోతుందో మీరు దయచేసి నేర్చుకొని నూతనీకరణ చెందండి, మీ లోపాలను సవరించుకొని క్రీస్తునందు పెరగండి అని ఆ సార్డీసు సంఘానికి తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి 5వ సంఘానికి, లవొదోషియా అనేటువంటి ఈ సంఘానికి చెబుతున్నాడు. మనం గమనిస్తే దర్శన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుతున్నాం. ఈ లవొదోషియా అనేటువంటి సంఘం, ఇది టెపిడ్ మెంటాలిటీ, అంటే పిరికితనముతో ఉన్నటువంటి సంఘము. మీ సంఘం ఎలా ఉందో ఒక మాటలో చెప్పమంటే పిరికితనముతో ఉన్నారు, పిరికితనముతో మీరు ఉన్నారు అని చెబుతూనే 19వ వచనము మరియు 20వ వచనం చాలా ప్రముఖమైనటువంటి వచనాలు. ఈ లవొదోషియా అనేటువంటి సంఘము పట్ల ప్రభువు యొక్క వైఖరిని మనకు తెలియజేసేటువంటి అక్షరములవి. అందులో 19వ వచనం ఏమంటున్నాడంటే, మీరు చల్లగా లేరు మరియు వెచ్చగా కూడా లేరు. చల్లగా లేరు, వెచ్చగా లేరు. మరి ఎలా ఉన్నారంటే నులివెచ్చని తనముతో మీరు ఉన్నారు. అదే పిరికితనం. ఒక ధైర్యముగానన్నా ఉండాలి, లేకుంటే నాకేమి రాదని పక్కన పడిపోవాలి. నా వల్ల కాదు అని అన్నా అలాగైనా ఉండాలి. కానీ ప్రభువు కోసం మేము పోరాడుతాం, ప్రభు వాక్యం కోసం ముందుకు వెళ్తాం అని చెప్పి వెచ్చగా లేరు, తర్వాత చల్లగా కూడా లేరు. నులివెచ్చని తనముతో, పిరికితనముతో అల్లాడిపోతూ ఉన్నారు, పిరికితనముతో ఉంటున్నారు. కావున ఓ లవొదోషియా సంఘమా, మీ సంఘము ఏ సంఘము అంటే అది పిరికితనముతో ఉన్నటువంటి సంఘము అని 19వ వచనంలో చెబుతున్నారు. అంతటితో ముగించలేదు వాక్యం, అంతటితో ముగించలేదు. కాబట్టి మీరు నులివెచ్చని తనముతో ఉన్నారు కాబట్టి
నా నోటి నుండి మిమ్మల్ని ఉమ్మివేస్తూ ఉన్నాను, బయట పడేస్తున్నాను. నా నోటిలో మీరు తిరిగాడేటువంటి వారు. ఆ మాటలకున్నటువంటి ఆ గాఢత, ఆ పవర్, ఆ శక్తి ఎంత అంటే వాక్యం క్రీస్తు ప్రభువులో నలిగారు. ఎప్పుడు చూసినా కొన్నిసార్లు ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో కూడా కొంతమందిని మనం ఎప్పుడు చూసినా వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాం. తిన్నా, కూర్చున్నా, పరిగెత్తినా, లేదంటే ఎవరితోనైనా మాట్లాడినా ఎప్పుడూ ఒక వ్యక్తిని లేకుంటే ఒక సంఘాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు మాట్లాడతాం అంటే అంతగా వి ఆర్ ఆల్ ఎఫెక్టెడ్, అంటే అంతగా ప్రభావితం చేశారు కాబట్టి మనం వారి గురించి ఎక్కువగా మాట్లాడతాం. ఈ లవోడోషియా అనేటువంటి ఈ సంఘాన్ని కూడా ప్రభువైనటువంటి దేవుడు అంతగా కోరుకున్నాడు. ఒక మంచి సంఘము ఉంది అంటే గన ఇలా పేర్లు చెప్పేటువంటి ఈ సంఘాలను గురించి తెలియజేసేటువంటి వారు. కానీ మీలో ఇప్పుడు ఈ పిరికితనము దాపురించి ఉన్నది. వెచ్చగా లేరు, చల్లగా కూడా లేరు. కావున నా నోటిలో ఎప్పుడూ కూడా నేను మాట్లాడుకునేటువంటి వాడను. మీ గురించి ధ్యానం చేసేటువంటి వాడను. మీ గురించి మననం చేస్తూ ఎప్పుడు మీ గురించే ఆలోచన కలిగినటువంటి ఓ లవడోషియా సంఘమా, ఈరోజు నా నోటి నుండి మిమ్మల్ని వెడలేస్తున్నాను. నా నోటి నుండి ఉమ్మిని బయటికి ఏ విధంగానైతే ఉమ్మి వేస్తారో ఇంక అది పనికిరాదు అన్నటువంటి విధముగా మీ సంఘాన్ని నేను ఉమ్మి వేస్తున్నాను, బయట వేస్తున్నాను అని ఈ 19వ వచనములో చెబుతున్నాడు. ఈ మీడియోక్రిటీ అనేటువంటిది మీకు దాపురించింది. అంటే నాసిరకపు విశ్వాసం. పిరికితనం ఎప్పుడొస్తుంది? విశ్వాసము బలముగా లేనప్పుడు. వినుట వలన విశ్వాసం అధికమవుతుందని వాక్యం ద్వారా వింటున్నాం. కానీ మీలో నాసిరకపు విశ్వాసము ఉండటం ద్వారా మీరు పిరికివారుగా మారి ఉన్నారు. కావున మీరంతా కూడా విశ్వాసము పట్ల శ్రద్ధ వహించాలి అని చెబుతూ ఉన్నాడు. పునీతులు ఈ వాక్యమును ధ్యానం చేస్తూ వాళ్ళు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆధ్యాత్మికతలో ఇది చాలా భయంకరమైనటువంటి స్థితి. ఈ స్థితి ఏంటంటే నులివెచ్చని తనము, పిరికితనం అనేటువంటిది ఆధ్యాత్మికతలో చాలా భయంకరమైనటువంటి స్టేజ్. అంటే ఆ పరిస్థితి ముందుకు ఒక పునీతుడిగా లేకుండా మనిషిగా ముందుకు దేవుని కోసం వచ్చినప్పుడు ముందుకే సాగిపోవాలి, లేదా మొదలు పెట్టకూడదు. మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయి నాసిరకపు విశ్వాసము, పిరికితనముతో ఉన్నప్పుడు అది ఆధ్యాత్మికత చాలా కుంటుపడుతుంది, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని పునీతులు ఈ వాక్యం గురించి సెలవిస్తున్నారు. అది చెబుతూనే చూడండి ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, 20వ వచనం ద్వారా ఇక్కడ నేను ద్వారం వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను. ఇవన్నీ జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా నేను ఒక కాపరిగా మీ హృదయం అనేటువంటి ద్వారం వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను. ఆహ్వానం ఇస్తున్నాడు. మారు మనసు పొందడానికి ఆహ్వానాన్ని ఇక్కడ అందజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, గొప్పవాళ్ళమని మనం అనుకోవచ్చు, ధనవంతులమని మనం అనుకోవచ్చు, లేదా పేదవాడమని అనుకోవచ్చు. కానీ మనలో ఉన్నటువంటి ఆ హృదయము చలించేటువంటి హృదయముగా మారాలి, మారు మనస్సుకై మనము తప్పించిపోవాలి అన్నటువంటి విషయాలన్నిటిని కూడా ఈ సంఘాలకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, మరి 2 సంఘాలు కూడా ఉన్నవి. ఆ 2 సంఘాలు కూడా దేవుడు విస్మరించినట్లుగా కనిపించడం లేదు. 7 సంఘాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆ 7 సంఘాల్లో ఉన్నటువంటి లోపాలని సవరించుకోకపోతే జరగబోయేటువంటి విషయాన్ని ఈ విధంగా ఉంటుందని 5 సంఘాలకు దేవుడు ప్రకటిస్తున్నాడు. వాటిని గురించి తెలియజేశాడు. రాబోయేటువంటి విపత్తును గురించి వారికి చెప్పారు. కానీ మిగిలినటువంటి ఈ 2 సంఘాలు, ఫిలడెల్ఫియా మరియు స్మిర్నా అనేటువంటి ఈ సంఘాలని ఖండించడం లేదు. ఆ విషయాలను వచ్చే వారం క్రీస్తు సందేశం కార్యక్రమంలో తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.